ఎవరో మీరు స్పష్టం చేయవలసిన బాధ్యత ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి డిఎన్టీలకి ఖర్చు పెట్టమని చెప్పి మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారో లేదా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అమాయక ప్రజల్ని మోసం చేయటం కోసం, అమాయక ప్రజల్ని హిందూ మతాన్ని అడ్డం పెట్టి వారి యొక్క సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి మాయ మాటలు చెప్పి ఆ జాతులు మీరు పక్కదా పట్టిస్తూ వారిని వాడుకోవటం ఇది సబబు కాదనే విషయాన్ని సందర్భంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం. అంతేకాదు అసలు రిజర్వేషన్లు కల్పించాలన్నా, రిజర్వేషన్లు ఇవ్వాలన్నా మీరు చెప్తున్నటువంటి విధానంలోనే మనం ఆలోచన చేస్తే కేంద్రంలో 341, 342 ఆర్టికల్ సవరించి క్లాజ్ 1 కానీ క్లాజ్ 2లో కానీ నొమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలనే భావన శిష్టాన్ని రాజ్యాంగ సవరణ చేయమని గతంలో వచ్చినటువంటి 65లో జస్టిస్ లోకూర్ కమిటీ కానీ, 2002లో వచ్చినటువంటి జస్టిస్ వెంకటాచలే కమిషన్ కానీ, 2008లో వచ్చినటువంటి బాలకృష్ణారెడ్డి కమిషన్ కానీ, లేదు మీరు వేసినటువంటి బికురాంజీ దాతే కమిషన్ కూడా ఏం చెప్పింది ఒకసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మీరు ఇంకొక మాట చెప్పారు, మేము సీడ్ ప్రోగ్రాం పెట్టాం, సీడ్ ప్రోగ్రాం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వైఫల్యం వల్లే ఈ సీడ్ ప్రోగ్రాంలో అనేక సంక్షేమ పథకాలు రాలేదు, మీరు నష్టపోయారు, గత ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేసిందని చెప్పినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీడ్ ప్రోగ్రాం సంబంధించి ఇటీవల కాలంలో మీరు పంపించింది డేటా, ఇది మీరు పంపించినటువంటి డేటా, ఈ డేటాలో వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి చూస్తే బీసీఏ జాబితాలో రిజర్వేషన్ ఫలాలు అందుకొన్నటువంటి ఒరిజినల్ సంచార జాతులు బుడబుక్కల, అదేవిధంగా పాముల, పిచ్చుగుంట్ల, అదేవిధంగా దాసరి, అలాగే కైకాడి, ఇలాంటి కులాలు మాత్రమే సంచార జాతులు ఉన్నాయి. అంటే మందుల కులస్తులు కానీ, బుడబుక్కల కులస్తులు కానీ, మొండిబండ కులస్తులు కానీ, దమ్మడి కులస్తులు కానీ, లేకపోతే అనేక తోలుబొమ్మలాట్ల కులస్తులు కానీ ఈ కులాలు ఎక్కడా కూడా గుర్తు రాలేదా అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 సంచార జాతులుంటే మీరు ఇచ్చినటువంటి 5-6 కులాలను మాత్రమే ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ ఒరిజినల్ సంచార జాతులకు ఇచ్చినటువంటి చరిత్ర లేదనే విషయాన్ని మాధవ్ గారు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే మీరు అధ్యయనం చేయండి. మీరు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, మీ అంత మేధావులు కాకపోవచ్చు, మీ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ కాకపోవచ్చు, కానీ సంచార జాతుల్ని బుట్టలో వేసుకోవటం కోసం, సంచార జాతుల్ని మాయ మాటలు చెప్పి పక్కదావు పట్టించే విధంగా మీరు ఓట్ల రాజకీయం కోసం చేయటం సభా మర్యాద కాదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అంతేకాదు మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి